ప్రజల దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, చేయడం మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కీర్తన గ్రంథం నుండి 18వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. గొప్ప సత్యాన్ని ఇదను మనం జ్ఞాపకం చేసుకున్నాం. భక్తుడైన దావీదు ఈ మాటలు మనం తెలియజేస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. నిజమే, చాలా అద్భుతమైనటువంటి నామం బలం. మనం నిజంగా క్షీణించినప్పుడు, మానసికంగా కుంగిపోయినప్పుడు మన ప్రాణాత్మలకు, దేహమునకు బలమునిచ్చేవాడు ఆయనే. అందుకే యెహోవా నా బలం, బలశౌర్యం గలవాడు, బలమును అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని భక్తుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. గమనించండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. కనుక క్షణమాత్రము మా చులకని శ్రమ మా కొరకు అత్యంతమైన ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నవి. 2వ కొరింథీ పత్రిక 4:16 నుంచి మనం గమనిస్తే పౌలు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తుంది. నిజమే, దేవుని మీద గమనించండి. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాడు. ఎవరు బలపరుస్తాడు? బలమును గురించి దేవుడే బలపరుస్తాడు. బలమును గురించే తండ్రి మనల్ని బలపరుస్తాడు. బలంనిచ్చే దేవుడే మనను బలపరచగలడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని, అందుకని భక్తుడి మాటలు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. కీర్తన 84:5. నిజమే, ప్రార్థనలో, సహవాసంలో, వాక్యం చదవటంలో దినదినము మనము బలపడితే దేవుడు బలమునిస్తాడు. బలపడితే దేవుడు శక్తిని ఇస్తాడు. బలపడితే దేవుడు మనకు సమస్తం గురించి దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుచు ఆయన అలయక పరుగెత్తుదురు, సొమ్మశిల్లక నడిచిపోదు. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31 చూస్తున్నాం. నిజమే, యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఈరోజు మనం దేవుడి కోసం ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఎదురు చూసే వారికి బలం ఇచ్చేవాడు, నూతన బలం ఇచ్చేవాడు, నూతన శక్తిని ఇచ్చేవాడు, నూతన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి. ఆయన మన కొరకు చేసిన కార్యములు ఎన్నో శ్రేష్టమైనటువంటి సత్యాలు మనకు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే ఆయన మన కోసము త్యాగం చేశాడు, మన కోసం కార్యాలు చేశాడు, మన కోసం ఆయన శక్తిని ధారపోశాడు. అందుకే మనకు దేవుడు బలమునిచ్చాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని బిడ్డలు గమనించండి, బలమునిచ్చేవాడు ఆయనే. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. 1 సమూయేలు గ్రంథం 2 చూస్తున్నాం. నిజమే, దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ఆయన మనకు బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. సొమ్మసిలిన వారికి బలంనిచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. యెషయా 40:29 చూస్తున్నాం. కనుక ఉదయకాలమున బలం కావాలి. నీకు బలం కావాలంటే నువ్వు యేసయ్యను ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన ప్రేమించు, ఆయన ఘనపరచు. బలం ఇస్తాడు, శక్తి. అతి బలం దేవుడు నీకు అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.